బీఎస్సీ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, బీఎస్సీ రిపోర్ట్స్ని ఎలా పెండింగ్ లిస్ట్ ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనకు తెలుసు reports.px.indianal.in ఇది బిఐ రిపోర్ట్ అండి. బిఐ రిపోర్ట్ మనం లాగిన్ చేశాక ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్ టిక్ చేయగానే డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్స్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు ఇటు స్క్రోల్ డౌన్లోకి వస్తే ఇక్కడ బీఎస్సీ రిపోర్ట్ అని ఉంటుందండి. బీఎస్సీ రిపోర్ట్ మీద టిక్ చేయగానే మనకు ఇక్కడ ఈ ఏ మంత్ అయితే ఈ 8వ నెల కనబడుతుంది. ఇక్కడ 8th మంత్ రిపోర్ట్ అనేది మనకి ఎన్ని కంప్లీట్ అయినాయి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు నేను మనకు 3rd మంత్ నుంచి బీఎస్సీ స్టార్ట్ అయింది కాబట్టి 3rd, 4th, 5th, 6th, 7th, 8th ఈ సెలెక్ట్ చేసుకొని నేను బీఎస్సీ అనేది రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు మంత్ వైజ్ వస్తుందండి. ఇక్కడ నేను ఈ మంత్ అంతా ఒకటేసారి కుములేటివ్ ఒకటే ఎక్సెల్ డౌన్లోడ్ చేయాలి అని అంటే ఇక్కడ మంత్ అనేది ఉంది కదండి. ఈ మంత్ అనేది నేను దీని మీద రైట్ క్లిక్ కొడుతున్నాను. రైట్ క్లిక్ కొత్తగానే ఎక్స్క్లూడ్ కాలం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇది మీరు దీని మీద టిక్ చేయండి. దీని మీద టిక్ చేయగానే మనకు ఆ మంత్స్ అనేది ఎగిరిపోయి మనకు ఒకటే కాలం అనేది కనబడుతుంది. ఇదంతా కుములేటివ్ అయిపోయిందండి. ఇంతకుముందు వేరు ఉండే, ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్ కుములేటివ్ 1696 అనేది ఇక్కడ కాలం వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్క్లూడ్ మనం ఇక్కడ ఇది మనం డైరెక్ట్ డీటెయిల్ రిపోర్ట్, ఇక్కడనో పేమెంట్ రిపోర్ట్, నేను డీటెయిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డీటెయిల్ రిపోర్ట్ అనగానే మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇంకో విండోలో మనకు డైరెక్ట్ ఇక్కడ లిస్ట్ వచ్చేసింది. దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం మీకు తెలుసు ఆల్రెడీ. ఎక్స్పోర్ట్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అన్నతోటి మనకు ఎక్సెల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిన ఎక్సెల్ అనేది మనకి ఇక్కడ ఉంది. నేను ఇక్కడ డౌన్లోడ్ చేశానండి. ఇక్కడ ఆల్రెడీ బీఎస్సీ రిపోర్ట్ డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం చేసేది బీఎస్సీ మన మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ అండి. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్. ఈ మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ అనేది ఇక్కడ చూడండి. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్. ఈ మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసేసుకుందాం. ఎందుకనంటే మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ ఎందుకు, కస్టమర్ రిజిస్టర్ కూడా ఉంది కదా అని అంటే, కస్టమర్ రిజిస్టర్ అనేది నిన్న కనెక్షన్ రిలీజ్ చేసినవి కూడా మనకు వస్తాయండి. అవి బీఎస్సీ కింద రావు. ఏవైతే 5 years దాటిన కస్టమర్లు ఉంటారో వాళ్ళకే మనం బీఎస్సీ చేయగలుగుతాం. కాబట్టి ఆ లిస్ట్ అనేది మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ కూడా మనకి ఎస్ఆర్ క్రియేట్ అయ్యేది కూడా 5 years దాటిన వాళ్ళకే. కాబట్టి ఇప్పుడు మనం మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నేమ్ కోడ్ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు 14th నిన్న డేట్ వచ్చేసింది. చేసేసి మనం ఇక్కడ అప్లై ఆప్షన్ ఉన్నాం. అప్లై ఆప్షన్ అనడంతో మనకి ఇక్కడ మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ అయితే మనకి ఇక్కడ షో అవుతుంది. దీని కూడా మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్లోకి వస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్లోకి. ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఎక్సెల్లో బీఎస్సీ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉందండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అండ్ అట్లాగే మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్, ఈ 2 ఎక్సెల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ 2 ఎక్సెల్ని మనం కమాండ్ చేసేసి ఎలా అయితే మనకు బీఎస్సీ పెండింగ్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను బీఎస్సీ రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీద 2 కాలమ్స్ ఉన్నాయండి. ఈ 2 కాలమ్స్ ఖాళీయే కాబట్టి వీటిని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేయడం వల్ల మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి ఫిల్టర్ చేయడానికి. మనకి ఇక్కడ ఎల్పిజి ఐడి అనేది షో అవుతుంది. ఈ ఎల్పిజి ఐడి పక్క పొంటి మనం ఒక కాలం అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ కాలం అనేది ఇన్సర్ట్ చేసుకున్నాక ఇక్కడ బీఎస్సీ స్టేటస్ అని కొడుతున్నాను నేను. ఇక్కడ బీఎస్సీ కంప్లీటెడ్ అని పెట్టాను. ఇదే కంప్లీటెడ్ నేను ఆల్ కాలమ్స్ కి నేను కంప్లీటెడ్ అని అది చేస్తున్నాను. ఎందుకంటే ఇది బీఎస్సీ అందరికీ చేసాము. ఈ కేవైసీ చేసినామా లేదా అనేది తర్వాత అండి. బీఎస్సీ కంప్లీట్ అయిందా లేదా అనేది నేను మొత్తం అన్ని కాలమ్స్ కి నేను కాపీ చేశానండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇదే నేను టోటల్ కంట్రోల్ ఏ కొడుతున్నాను. కంట్రోల్ ఏ కొట్టేసి ఇది కాపీ కొడుతున్నాను. ఈ కాపీ కొట్టేసి ఈ మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ ఉన్న ఎక్సెల్లో సెకండ్ మన షీట్ తీసుకొని దాంట్లో నేను పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం షీట్ 1లో డ్యూ లిస్ట్ ఉంది కాబట్టి ఈ మీద 3 కాలమ్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి నేను ఈ కాలమ్స్ అనేది రిమూవ్ చేస్తున్నానండి. ఇక్కడ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఎల్పిజి ఐడి అనేది ఇక్కడ మనకి ఇక్కడ షో అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డాట్ ఉంది, సెకండ్ డాట్, మళ్ళీ లాస్ట్కి డాట్ ఉంది. ఈ డాట్ ఉండడం వల్ల మనం ఫిల్టర్ చేసుకోలేమండి సరిగా. ఇప్పుడు నేను ఈ కాలంని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎల్పిజి ఐడి పక్క పొంటి కాలంను ఒక కాలం ఒకటి ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇంకోటి కూడా ఇన్సర్ట్ చేస్తున్నానండి. 2 కాలమ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఒకటేమో ఎల్పిజి ఐడికి వితౌట్ డాట్స్ మనకు రావడానికి నేను అది చేస్తున్నా. ఇక్కడ కూడా ఎల్పిజి ఐడి అనే పెడుతున్నా. మళ్ళీ సెకండ్ కాలంలో వచ్చేసి బీఎస్సీ స్టేటస్.
బిఎస్సి స్టేటస్. ఇప్పుడు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ లిస్ట్ లో బిఎస్సి స్టేటస్ అనేది మనము ఇది కూడా పెడుతున్నాం. ఇక్కడ పెట్టాక ఇప్పుడు మనం ఇక్కడ ఎల్పిజి ఐడి అనేది మనం ఈ డాట్స్ లేకుండా ఈ కాలంలోకి రావాలి. ఇది అందుకనే నేను ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అని టైప్ చేయగానే ఇక్కడ కింద వచ్చింది, దాన్ని డబుల్ క్లిక్ చేయండి, బ్రాకెట్ వచ్చేస్తుంది. తర్వాత రైట్ ఆర్ఐజీ కొట్టండి, మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది, ఈడ కూడా బ్రాకెట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏ కాలం కావాలి? ఈ సి కాలంలో ఉన్న ఎల్పిజి ఐడి మీద టిక్ చేశాను. ఇక్కడ C2 అయినాక తర్వాత మనకు ఇక్కడ మొత్తం టోటల్ 16 డిజిట్ సి నెంబర్ ఉన్నదండి. అటు ఒక డిజిట్ ఇటు ఒక డిజిట్ కాబట్టి మొత్తం 18 డిజిట్స్ ఉన్నాయి. 18 డిజిట్స్ పోవాలి కాబట్టి, అంటే 16 కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను 17 తీసుకుంటున్నా. 17 తీసేసుకొని బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టాను. తర్వాత 16 కామా పెట్టేసి 16 పెడుతున్నాను. కామా పెట్టి 16 అందులోకి వెళ్ళి ఒకటి ఎగిరిపోతుంది. మొత్తం 18 డిజిట్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి 17 వచ్చేసినాయి. 17 నుంచి మళ్ళీ నాకు 16 రావాలి, నేను 16 చేస్తున్నాను. ఇక్కడ కొట్టడం తోటి మనకు చూడండి ఇక్కడ అటు డాటు ఇటు డాటు ఇది ఇందులో మాయమైపోయింది. ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములా అన్ని కాలమ్స్ కి నేను ఇక్కడ ప్లస్ కొట్టి డబుల్ కి కొట్టడం అన్ని కాలమ్స్ కి కూడా అది అప్లై అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ ఎల్పిజి ఐడి వితౌట్ డాట్స్ మనకి ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు బిఎస్సి స్టేటస్ ఫార్ములా అనేది ఇప్పుడు మనం ఇన్షియేట్ చేద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ అనే ఫార్ములా ఒకటి తీసుకోండి, డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్రాకెట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వి లుకప్ ఫార్ములా తీసుకుంటున్నాం. వి లుకప్ ఫార్ములా తీసేసుకొని ఇక్కడ ఏదైతే ఎల్పిజి ఐడి మనం వితౌట్ డాట్స్ చేసుకున్నామో ఆ కాలంను నేను సెలెక్ట్ చేశానండి. ఆ కాలంను సెలెక్ట్ చేసుకొని కామా పెట్టేసి నెక్స్ట్ సెకండ్ షీట్ లో ఉన్న బిఎస్సి రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీదకి నేను వచ్చాను. ఇక్కడ చూడండి సెకండ్ షీట్ ఆల్రెడీ అట వచ్చేసేది. తీసుకున్న ఇఫ్ ఎర్రర్ వి లుకప్ D2 షీట్ 2కి వచ్చేసిన. షీట్ 2లో మనము GH ఎక్కడైతే ఎల్పిజి ఐడి ఉంది, స్టేటస్ వచ్చేసి కంప్లీటెడ్ ఉంది. ఈ రెండు కాలమ్స్ ని ఇక్కడ మీద పెట్టేసి నేను రెండు కాలమ్స్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి ఇక్కడ కామా మనకు రెండో కాలం కావాలి బిఎస్సి స్టేటస్ అనేది, రెండో కాలం కాబట్టి 2 మళ్ళా కామా మనకు రైట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 0 ప్రెస్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. కామా ఈ బిఎస్సి కంప్లీటెడ్ కాని వాటికి ఏం రావాలి అని అంటే ఇక్కడ నేను 0 ప్రెస్ చేస్తున్నానండి. 0 ప్రెస్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఈ బ్రాకెట్ లో ఇది నేను ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు ఎంటర్ కొట్టగానే ఇక్కడ బిఎస్సి స్టేటస్ కాడ ఇక్కడ 0 వచ్చింది. ఇదే ఈ ఫార్ములాని అన్ని కాలమ్స్ కి నేను అన్ని రోస్ కి మొత్తం అప్లై చేస్తున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టడం తోటే మనకు అన్ని కాలమ్స్ కి చూడండి ఇక్కడ బిఎస్సి కంప్లీటెడ్ కానీ వాటికి 0 వచ్చింది, బిఎస్సి కంప్లీటెడ్ అయిన వాటికి కంప్లీటెడ్ అని వచ్చినాయి. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవడం ఈజీ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కంట్రోల్ ఏ కొట్టేసి ఇక్కడ ఫిల్టర్ A to Z ఇక్కడ ఫిల్టర్ లో షార్ట్ లోకి వెళ్ళేస్తే ఫిల్టర్ అని కొట్టడం తోటి మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి బిఎస్సి కంప్లీటెడ్ అయిన వాటిని ఇక్కడ చూసుకోండి, బిఎస్సి కంప్లీట్ టిక్ చేస్తే ఇక్కడ బిఎస్సి కంప్లీటెడ్ అయిన లిస్ట్ మనకు వచ్చేసింది. ఇక టోటల్ ఇక్కడ మనం డైరెక్ట్ 1676 ఇక్కడ బిఎస్సి కంప్లీటెడ్ అయిన లిస్ట్ వచ్చింది. తర్వాత వచ్చేసి బిఎస్సి కాని లిస్ట్ కావాలి అని అంటే ఇక్కడ పెట్టండి, 0 మీద టిక్ చేసి ఓకే కొట్టడం తోటి మనకు బిఎస్సి కాని లిస్ట్ కూడా మనకు వచ్చేసింది. ఇంకా పెండింగ్ ఉన్న లిస్ట్ ఇంత. ఇలా మనం బిఎస్సి రిపోర్ట్ అనేది సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇది డౌన్లోడ్ ఇది సార్ట్ అవుట్ చేసుకున్నాక విలేజ్ వైజ్ సార్ట్ అవుట్ చేసుకోవడం మీకు ఆల్రెడీ తెలిసిందే. దాని మీద ప్రకారంగా మీరు చేసేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి.